రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ మధ్యాహ్నం ప్రియాంక మృతి చెందినట్లుగా డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. మెడికో ప్రియాంక మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రియాంక ఆగస్టు 3వ తేదీ రాత్రి 9:30కు రాజమండ్రి ప్రసాదాదిత్య మాల్లో స్నేహితుడితో కలిసి సినిమా చూసి బయటకు వచ్చారు. అదే సమయంలో మద్యం మత్తులో తూగుతున్న సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ మాల్ సిబ్బందితో గొడవపడి కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గర ప్రియాంక స్కూటీని వాహనంతో ఢీకొట్టారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టినట్లుగా సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. 3వసారి ప్రియాంక తేరుకునే లోపే వేగంగా వచ్చిన కార్ స్కూటీని మళ్లీ ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే వాహనం ఆమె పై నుంచి వెళ్లటంతో తీవ్రంగా గాయపడింది. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే ప్రియాంక రోడ్డుపై నిస్తేజంగా పడిపోయింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ప్రియాంకను బతికించేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రియాంకను బలి తీసుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక మృతికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఒక దుర్మార్గమైన ఘటన ఇది. నిజంగా బాధితురాలికి తీవ్ర అన్యాయం జరిగినట్లుగానే గ్రహించాలి. ఆమె కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? పూర్తి వివరాలేంటి? అనశ్రీ, అయితే కిమ్స్ వైద్యులు డిక్లేర్ చేశారు డాక్టర్ ప్రియాంక చనిపోయినట్టు. రాజమండ్రిలో పీజీ మెడికల్ కోర్స్ అవుతున్న ప్రియాంకకు అయితే అక్కడ తీవ్ర గాయాలని, బ్రెయిన్ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ లో కిమ్స్ వైద్యులు గత 5 రోజుల నుంచి చాలా కృషి చేశారు. ఆమెను బతికించేట్టుగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆమె బతకనట్టుగా పరిస్థితి. అయితే కొద్దిమే చనిపోయినట్టు కూడా కిమ్స్ వైద్యులు ప్రకటించారు. అయితే వాళ్ళ తండ్రి కూడా రాజమండ్రికి వెళ్లారు. అలాంటి సంఘటన ఆ విధంగా కావాలనే, ఇది ప్రమాదం కాదు, ప్రియాంకకు జరిగిన యాక్సిడెంట్ కాదు, కావాలనే ఈ విధంగా హత్య చేశారు, హత్య కేసు పెట్టాలంటూ ఈ విధంగా రాజమండ్రికి వెళ్లారు తండ్రి. అయినప్పటికీ కూడా రాజమండ్రి పోలీసులు ఆయన పట్ల సరిగా ప్రవర్తించలేదన్న విధంగా కూడా తెలుస్తుంది. తండ్రి అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు తీవ్ర అన్యాయం జరిగింది, కూతురు ఈ విధంగా పీజీ మెడికల్ స్టూడెంట్, మొత్తానికి చాలా దారుణమైన సంఘటన జరిగినప్పటికీ పోలీసులు ఆ స్థాయిలో వాళ్ళని కఠిన శిక్షించే విధంగా సెక్షన్లు నమోదు చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ప్రియాంక చనిపోయింది. అయితే వాళ్ళు మార్గ మధ్యలో ఉన్నారు. తండ్రి మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కు చేరుకునేటువంటి అవకాశాలు. ఇక్కడి నుంచి ప్రియాంక మృతదేహాన్ని గద్వాల జిల్లా ఐజా మండలం ఏక్లాస్పూర్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేటువంటి అవకాశాలు, అది కూడా రేపు నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మరొక అంశం ఏంటంటే, ఈ 5 రోజుల పాటు కిమ్స్ వైద్యులు ఆమెకు ట్రీట్మెంట్ చేశారు. ఈ వైద్యానికి అయ్యే ఖర్చు కూడా ఏపీ ప్రభుత్వం కావచ్చు, రాజమండ్రి నుంచి కావచ్చు, ఎక్కడ ఏ విధంగా చెప్పకపోవడం, కనీసం హామీ ఇవ్వకపోవడంతో అయితే ఇప్పుడు కనీసం వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తున్నట్టుగా హామీ ఇవ్వకపోవడంతో వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమెకు జరిగినట్లుగా అన్యాయం ఒక పక్క అయితే, కనీసం వైద్యానికి కూడా అందించేటువంటి విధంగా ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం మరొక తీవ్ర విషాదం అని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం కూడా, ఆమె వైద్యానికి సంబంధించిన ఆర్థిక సహాయం అందలేదు. అయితే తండ్రి ఇక్కడికి వచ్చిన తర్వాత, కిమ్స్ కు వచ్చిన తర్వాత మళ్ళీ డెడ్ బాడీని ఇస్తారా, అసలు పేమెంట్ ఏంది, ఇదంతా విషయాన్ని మరికొద్ది సేపట్లో తేలేటువంటి అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి భరోసా రాలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఇద్దరు నిందితులు కూడా వాళ్ళిద్దరూ కావాలని ఈ విధంగా హత్య చేసేట్టుగా ప్రయత్నం ఈ విధంగా కావాలని యాక్సిడెంట్ చేశారు. వాళ్ళ మీద కఠిన శిక్షలు విధించకపోవడం ఒక ఎత్తు, పోలీసులు ఆ విధంగా ఎక్కువగా శిక్షలు పెట్టకపోవడం ఒక ఎత్తు అయితే, మరొక అంశం ఏంటంటే ఆమె వైద్య ఖర్చులు కూడా భరిస్తారని ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడం మరొక ఎత్తు. దీంతో వాళ్ళ కుటుంబం, ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు కూడా తీవ్ర విషాదంలోకి మునిగిపోయారు. అంతేకాకుండా ప్రియాంక తల్లి కూడా, ఆమె కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఓ పక్క ప్రియాంక ఐసీయూలో ట్రీట్మెంట్ ఇవాళ వరకు అయితే, మరొక రూమ్ లో కూడా ఈమెకు ట్రీట్మెంట్ చేస్తున్నారు తల్లికి. ఎందుకంటే తల్లి కూడా అసలు ఆమె షాక్ గురైపోయింది. ఇప్పటికీ ఆమె చేరుకున్న పరిస్థితి. ప్రియాంక ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రియాంక బంధువులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ప్రియాంక తండ్రి రాజమండ్రి నుంచి బయలుదేరారు, మార్గం మధ్యలో ఉన్నారు. ఆయన కూడా మరికొద్ది సేపట్లో కూడా కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటారు. ఆయన ఆసుపత్రికి చేరుకున్న తర్వాత మరి పేమెంట్ సంబంధించి ఏంది, ఇప్పటివరకు వైద్య ఖర్చులు ఏంటన్న అంశం కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.
రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ మధ్యాహ్నం ప్రియాంక మృతి చెందినట్లుగా డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. మెడికో ప్రియాంక మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రియాంక ఆగస్టు 3న రాత్రి 9:30కు రాజమండ్రి ప్రసాదాతిథ్య మాల్లో స్నేహితుడితో కలిసి సినిమా చూసి బయటకు వచ్చింది. అదే సమయంలో మద్యం మత్తులో తూగుతున్న సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ మాల్ సిబ్బందితో గొడవపడి కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గరే ప్రియాంక స్కూటీని వాహనంతో ఢీకొట్టారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టినట్లుగా సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మూడోసారి ప్రియాంక తేరుకునే లోపే వేగంగా వచ్చిన కార్ స్కూటీని మళ్లీ ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే వాహనం ఆమె పైనుంచి వలటంతో తీవ్రంగా గాయపడింది. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే ప్రియాంక రోడ్డుపై నిస్తేజంగా పడిపోయింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ప్రియాంకను బ్రతికించేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రియాంకను బలి తీసుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చట్టాల మీద భరోసా రావాలంటే, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కంట్రోల్ కావాలంటే కొంచెం కఠినమైన చట్టాలు మనిషి సమాజంలో ఒక భయాన్ని కలిగేటట్టు చేయండి సార్. మాలాంటి వాళ్ళని మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం సార్. ఆమెకు ఎంత ఖర్చులు పెట్టి మేము ఎంత బాధలు పడుతున్నామో, మళ్ళీ ఇప్పుడు లక్షల ఖర్చులు భరించాలి. మాకు ఎంత తీరని బాధ కలుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒక మెసేజ్ పెట్టారా? పోనీ మా ప్రభుత్వం తరపున వైద్యం చేయండి, ఈమె ఒక డాక్టరు మెరుగైన సేవలు అందించడని ఒక మెసేజ్ పెట్టారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్, ప్రభుత్వం పని చేస్తుందా లేదా?